వందనాలండి. ఈరోజు మే 25. 2 రకాల మనస్తత్వాలు. ఇది మనలో చాలా కామన్‌గా కనపడే అంశం. యాకోబు 1:5-8. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాలను పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వల్ల తనకి ఏమైనాను దొరుకునని తలంచుకొనరాదు. మనం చదువుకునే ఈ వాక్య భాగంలో దేవుడు మనం జ్ఞానం కొరకు అడిగితే తప్పక అనుగ్రహం ఇస్తాడు అని చెప్తున్నాడు. కానీ మనకు విశ్వాసం ఉండాలని చెప్తా ఉంది. అయితే ఆ విశ్వాసం స్థిరంగా ఉండాలి. యాకోబు ద్విమనస్కులుగా ఉండటం గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని సహాయం కావాలి, కానీ ఒక కాలు అవిశ్వాసంలో వచ్చుతారు. ఇదే ద్విమనస్కుల్లో ఉండే ప్రమాదకరమైన పరిస్థితి. ఒకేసారి 2 రకాల నమ్మకాలు ఉంటాయి వాళ్ళలో. యాకోబు ఇలా సందేహించేవారిని గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్రపు అలలతో పోలుస్తూ ఉన్నాడు. గాలి ఒత్తిడి వల్ల అలలు విశ్రాంతి లేకుండా ఎగిరిపడుతూనే ఉంటాయి. అదేవిధంగా 2 విధాలైన మనసులుండే వారు కూడా ఉంటారు. ఒక క్షణం దేవునిపై విశ్వాసం ఉంచుతారు, తర్వాతి క్షణంలో వాళ్ళలో భయము, కలవరము లేక అనుమానాలు వస్తాయి. అందుకే అలాంటి వారికి దేవుని యొద్ద నుండి ఎలాంటి ఆశీర్వాదాలు రావని యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు. అస్థిరత్వం వల్ల విశ్వాసం నందు స్థిరంగా ఉండలేరు. ఈ అంశము బైబిల్ అంతట్లో కనపడుతుంది. 1 రాజులు 18:21లో ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకకపోయిరి అని వ్రాయబడింది. ఇజ్రాయేలీలు యెహోవా దేవుని బయలుదేవతను కలిపి పెట్టి ఆరాధించారు. దేవుడు ఎప్పుడు ఇలాంటి ద్విమనస్కులను ఆశీర్వదించడు. మత్తయి 6:24 యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, 2 యజమానులకు ఒకేసారి పరిచర్య చేయలేరు అని. ప్రకటన 3:16లో లవొదికీయ సంఘంతో ప్రభు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఇదే విభజింపబడిన భక్తి అంటే. బైబిల్లో ఇలాంటి పోరాటాలు అనేకాలు కనపడతాయి. లోతు భార్య రక్షింపబడుతున్నా కూడా సొదొమ వైపు చూసింది, ఉప్పు స్తంభమైంది. సౌలు రాజు కొన్నిసార్లు దేవునికి విధేయత చూపించాడు, కొన్నిసార్లు చూపించలేదు. దీనివల్ల నాశనం అయిపోయాడు. 2 తిమోతి 4:10లో పౌలు దేమా గురించి మాట్లాడుతూ లోకాన్ని ప్రేమించి దేవుని మార్గం వదిలేశాడు అన్నాడు. దీనికి విరుద్ధంగా ఏకదృష్టితో ముందుకు సాగిన దానియేలు మనకు కనపడతాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో కూడా యెహోవా దేవుని మాత్రమే సేవించాలనుకున్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. అది ఏక మనస్సు కలిగి ఉండడం అంటే. ప్రార్థన చేసుకుందాం. దయమేడ స్తోత్రం ప్రభా. తండ్రి, ద్విమనస్కులుగా ఉండకుండా సింగిల్ మైండెడ్గా ఉంటూ మీ వైపు చూస్తూ ముందుకు సాగేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.